చూడండి గైస్ ఇదట, ఇది నీళ్ళ ట్యాంకరు. ఇదేంది పెళ్ళ జగ్గులేసా నిజంగా అట్లా లేదా మమ్మీ? బెంజీ కూడా చూస్తుంది. బెంజీ ఏంది బెంజీ ఇది మన టార్చర్ చెప్పు. లింక్ అడుగుతారు తెలుసా? ఏంది అది? అఫిలియేట్ లింక్ పెట్టు. నిజం అఫిలియేట్ లింక్ నేను చెప్తే ఎట్లనో చూడండి ఒకసారి ఇక్కడి. అది 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 సాగుడి, ఇది స్టీల్ది. ఇదైతే స్టీల్ ఎట్లా రావాలి? ఇంతేనా? ఇట్లా తాగాలా? ఏది పెట్టాలి సోక అది ఇది ఏంది గైస్ ఇది ఒకసారి చూడండి. ఇది నీళ్ళ క్యాన్ లోపల ఎట్లుంది ఒకసారి ఓపెన్ చేయి. పడేయకు, కింద పడేస్తున్నా. అట్లా ఓపెన్ చేయాలా? మా లోపల చూడ ఎట్లుంది ఏదో ప్రీమియం. నేను కూడా నా దగ్గర ప్రోటీన్ షేకర్ ఉంది. చూసినా ప్రోటీన్ షేకర్ చూసిన. ఏమైందిరా? గైస్ చూడవచ్చు మీరు. ఏం లేదు గైస్, ఇట్లా ఏం లేదు. ఇగో డొక్కుల బాటిల్ ఇది. ఇదైతే మన రేపు పొద్దున్న లవంగ్ జిమ్కి నేను వెళ్ళిపోతా. రేపు ఇది తీసుకొని వెళ్ళిపోతా. అందరు నన్నే చూస్తారు. ఇక జిమ్కి జగ్గు తెచ్చావని చూస్తారు. ముగిస్తామే ముగ్గిది. అయిపోయి వస్తలే ఇట్లా పెట్టి అంతేనా? ఇంకా పోతుంది ఇంకొస్తలే. అంతే పోయింది చూడు, అంతే. ఏం కష్టాలే. దీని బదులు నీళ్ళ బాటిల్ వాడొచ్చు కదా, నా దగ్గర ఉంది. గైస్ నీళ్ళు తాగొద్దాం మనం. సరేనా? కొంచెం నీళ్ళు తాగదాం మనం. వస్తలేవు లేరు. స్ట్రా బాగుంది కానీ జిమ్కి ఇప్పుడు బాటిల్ ఇది. స్ట్రా ఎందుకు వేసుకున్నావు? ఇట్లా తాగుతా రేపటి. మమ్మీ రేపటి ఇట్లనే తాగుతా మనం. మమ్మీ 10 సార్లు కాదు పొద్దున పుట్ట. సరేనా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఉన్నారు మేము ఇప్పుడు కార్ డ్రైవింగ్ పోతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు బ్లాగ్ వస్తుంది. కార్ డ్రైవింగ్ లేదు, ఏం లేదు. కార్ డ్రైవింగ్ ఏది మమ్మీ? నువ్వు కూర్చోబెట్టుకొని పోరాదు చెప్పు. నాకు రాదు. మేము ఇప్పుడు పోతున్నాం. కార్ మర్చిపోయినా. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో పోతున్నాం. బ్లాగ్ టు బి కంటిన్యూ. రేపు ఈ గ్యాప్ లో నేను పైకి చూపిస్తాను ఏమేమి పనులు అవుతున్నాయి. మా అనుకోని రూమ్ లేక పనులు అవుతున్నాయి. ఫైనల్లీ అనుకోని రూమ్ చూపిస్తాం మీకు. అయిపోయింది. మంచం కూడా ఫిక్స్ అవుతుంది, రెడీగా అవుతుంది. బేసిక్గా ఈ రూమ్ ఎందుకు రెడీ చేయలేదంటే అప్పుడు నేను పైసే తోడా కమ్తా అప్పుడు నా దగ్గర. సో అందుకోసం అని నా ఇట్స్ హ్యాపెనింగ్. కొంచెం పైసలు వచ్చినాయి. సో వాడు లాస్ట్ టైం వచ్చినప్పుడల్లా ఇదాని రూమ్ బెడ్డే ఉండే, పాత బెడ్ ఉండే. వెనవర్ ఈ కమ్ అంటుండే జర నా రూమ్ కూడా చేపియండి, ఏదో ఒకటి చేపియచ్చు కదా అంటుండే. చేపిస్తున్నాం మన రూమ్ ఫైనల్. గైస్ ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఎందుకు నీకు వస్తుంది కదా, నేర్చుకున్నావు. లక్కిడి కప్పులు ఆడికిడి కొయ్యొచ్చినావు కదా, నేర్చుకున్నావు కదా. చూసా మెట్లు నడుపుతుంది ఈరోజు. ఒక్కరోజు నడిపకపోతే గానా? ఓ అమ్మో పోనీ నీ ఇష్టం వచ్చిన నడుపు. జస్ట్ కార్కి ఏం కాకుండా ఉంటే చూడు. ఏం కాకుండా అటు చూస్తున్నావు, ముంగడ చూస్తావు. అవాజ్ చేయకుని గమ్మున కూర్చోవాలి అంతేనా? సరే చూసాం ఎంత పర్ఫెక్ట్ అయినా అది కూడా చూస్తా. వీళ్ళకి ఆటోమేటిక్ కార్లు బెస్ట్ స్వామికి. ఎందుకంటే అప్పుడు కార్ ఆగదు కదా. సీట్ బెల్ట్ వేసుకోవాలి ఫస్ట్, అది తెలియదు.
మినిమం కామెంట్ సెన్స్ లేదు గైస్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తిట్టండి కామెంట్లో. అమ్మా కొంచెం హార్ట్ పెయిన్ అవుతుంది. ఉంటారేమో, నీకు భయం అవుతుందేమో. నీవు నడిపినావు కదా? కాదు, నువ్వు లక్డీగా పూల్ దాకా నడిపినావు కదా, అప్పుడు కార్ ఆపినావు ఒకసారి అన్న? ఒకసారి కూడా ఆగలే. నీకు పర్ఫెక్ట్ వచ్చింది అంటావు అయితే. అమ్మో, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కాడ ఆగుతుంది అనుకుని నేను ఆగలేదు. మీరు ముంగట చూడండి వ్యూని. ఎందుకు ఇట్లా పోతున్నావు? లెఫ్ట్ పో ఏం కాదు పో. నువ్వు ఏ గేర్ లో నీకని తెలుసు చూడకుండా చెప్పు. సెకండ్ గేర్. ఓ మై గాడ్, యాటిట్యూడ్ చూడండి కదా, యాటిట్యూడ్ చూస్తలేరు మీరు. సెకండ్ గేర్ నేను అంటుంది. ఈ మిర్రర్ చూస్తావా? సైడ్ మిర్రర్స్ వస్తా ష్యూర్. అప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలేవు, అందుకే అంటున్నా నేను. అమ్మా అన్న సారీ ఏమనుకోకు, జర డ్రైవింగ్ షార్ట్ డ్రైవింగ్. అయిపోయి గుంతలెత్తేసిన బస్సు వస్తే ఏం చేస్తాను చెప్పు. బస్సులు వస్తాయి, కార్లు వస్తాయి, లారీలు వస్తాయి రోడ్డు మీద. సౌమ్య కార్కి కూడా ఇన్సూరెన్స్ లేదు, ప్లీజ్ జాగ్రత్తగా నడుపు, ఏం కాదు పర్లేదు, ఇట్స్ ఓకే. మెల్లి నడుపు. నీకు లైట్లు ఆన్ చేయడం వచ్చిందారా లేదా అసలు? ఇది బాగుంది, డ్యూయల్ క్యాప్చర్. ఇది నా మస్తు నచ్చింది నాకు. అప్పటి నుంచి ఇది చేస్తే అయిపోతుండే నేను. మీరు చూడొచ్చు నడుపుతుంది సౌమ్య. అయ్యా డిస్టి పొద్దున అంటే పొద్దున ట్రాఫిక్ ఉండదా? నువ్వు మధ్యాహ్నం పుట్టినే కదా పోయింది. చెప్పినా అట్లా స్లో అయినప్పుడు జరా ఫస్ట్ గేర్ వేసుకో. ఆంటీ జరుగు వాళ్ళు ఇలా పడ్డావు జరుగు. అట్లా హారన్ కొట్టి జరిపేసాలి సౌమ్య. నాకు ఏసీలో కూడా చెమటలు పడుతుంది. రైట్ పో, అల్లకెందుకు పోతున్నావు? అయిపోయినాక చెప్పుడేం సౌమ్య, అది రైట్ గిన్నె ఉండే కదా, ఇట్లా రైట్ ఇండికేటర్ కొడుతూ వస్తుండే కదా. తిట్టుకుంటారు నన్ను, చాలా జల్దీ గుర్తొచ్చింది. చూసాం నీ డ్రైవింగ్ స్కిల్ చూస్తున్నా నేను. ఎట్లా పోనీ చిన్నగల్లకని కూడా నడు. చూస్తే నడుపుతావు. వద్దులే అట్లా టాస్క్ లో వద్దులే. మెయిన్ రోడ్ లెఫ్ట్ కొట్టావా? మెయిన్ రోడ్ మీద నుంచే పోదాం, వద్దులే. చిన్న గల్లీలు నువ్వు అసలు ఫ్యూచర్ లో కూడా ప్రిఫర్ చేయకు. కాదా 5 రోజులు నేర్పించింది కదా, ఏమన్నా నేర్పించినా లేదు? నువ్వే జస్ట్ అని పక్కకు కూర్చోబెట్టి నడిపినావు అంతేనా? 2 days చెప్పిండు. ఏమో 5 రోజులు నేర్పిస్తున్నాడు కదా, నేర్పించిన కానీ కొంచెం హైట్ ప్రాబ్లం అంతే. అంతేనా? ఎగ్జాక్ట్ దాని ప్రకారం ఉన్నా. దాని ఏమంటారు? సైడ్ మిర్రర్స్. సో గైస్ మీరు చూసినట్టయితే ఓకే కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇగో సౌమ్య నీ లైట్ ఉంది కదా, నీ లైట్ అయిపోయేంత వరకు ఓకు నువ్వు. ఇప్పుడు నీ లైట్ ఎంత దూరం ఉందా? నీకు ఎంత దూరం కనిపిస్తుంది? ఇప్పుడు ఇట్లా దగ్గరకు వచ్చిన నీకు లైట్ అసలు నీ ముంగడు కనిపిస్తుందా? బాడెట్ అసలు బాడెట్ కనిపిస్తుంది కదా. ఏదైతే ముంగడు లైట్ ఉంటుందో నేను చెప్తాను, ఓ కొంచెం ముంగడు అని గుద్దేటట్టు నేను చెప్తా. ఓ ఏం కాదు నేను చెప్తా, గుద్దేటట్టు. ఏ బా 2 గేర్లు వేసుకొని నడుపుతున్నావు. ఇంకా ఇంత ఉండాలి, ఇంతే. నీ లైట్ నీకు డార్క్ కనిపిస్తుందా? అంత డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. నీకు కారు సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ వచ్చేంత వరకు ఇట్లా చెప్తారు కదా, అట్లా
అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆడ బ్రేక్ కొట్టినా ఒకటి నువ్వు ఈయన కొట్టేసి బ్రేక్. నువ్వు ఇట్లా బ్రేక్ కొట్టగానే నీ చెయ్యి ఇట్లా వీడికి వచ్చేసేయాలి, ఇక్కడ గేర్ మీదకి వచ్చేసేయాలి. గైస్ అప్పుడు సెకండ్ గేర్ ఉంది. సెకండ్ గేర్ లో నడిపిస్తాను, నువ్వే భయపడతావని. నేను చూస్తలేను రోడ్ అసలు. నేను చూసాం నువ్వు ఆడికేది ఎట్లా తీసుకోపోతావు ఇప్పుడు ఆడ అదే చూస్తా. నేనైతే బెటర్ ప్రిఫర్ చేస్తాను ఫస్ట్ గేర్ వేసేసి. కానీ ఈరోజు వెదర్ బాగుంది కదా బయట. నిన్న ఆరెంజ్ ఉండే తెలుసా మొత్తం, అయినా ఆరెంజ్ ఆర్మీ గెలవలేదు. ఆడ పడ్డే 2 వికెట్లు. వాళ్ళు మెల్లగా టుక్కి టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడుతారు. నిన్న మ్యాచ్ అయితే వాళ్ళు ఈశాన్ అంత సేపు ఉన్నాడు అండ్ 50 కూడా కాలేదు. అప్పుడు మళ్ళీ లేపిండు. ఇప్పుడే చెప్పిన ఆ డార్క్ లైట్ ఉండాలి నీకు అని. చూడండి గైస్, కార్ ఆపింది గైస్. అనుకునే లేదో కార్ ఆపింది, నేను అనుకునే లేదో కార్ ఆపింది గైస్. అక్కడ చూడు ముంగడ ఆబ్వియస్లీ ఉంటుంది మరి. రోడ్ అంటే ఎట్లుంటది చూస్తా. ఇప్పుడు నీ డ్రైవింగ్ స్కిల్ అందుకే తీసుకొచ్చి ఆడొస్తుంది చూడు. చూసాం ఎట్లా పోతావు నువ్వు. ఆడు 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 ఎట్లా వస్తాడు, నువ్వు ఎట్లా పోతావు అది కూడా చూస్తా. అని పంపిద్దాం ఫస్ట్. పొమ్మని పోడంట ఆయన కూడా. ఏ కొట్టు అంత గ్యాప్ ఉంది, ఏం వస్తలేరు నీ లక్కి. నువ్వు తెలుసుకోవాలి రైట్ సైడ్లో గ్యాప్ గుంత ఏమున్నాయి అవన్నీ తెలుసుకోవాలి నువ్వు. నడుస్తుంటే అలవాటు అవుతుంది, నడుపుతుంటే అలవాటు. దానికి టిప్పర్ కొట్టు, ఆడు ఆగుతాడు. అరే టిప్పర్ రైట్. ఏమైంది? ఏం కాలే. నీకు సైడ్ తెలుస్తుందా? ఎస్ చూసినా. పోతున్నాగు. వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ ఆటోమేటిక్ కార్ ఈజ్ వెరీ బెస్ట్. గేర్స్ పంచ్ అయితే ఉండదు. జస్ట్ యాక్టివా లాగా, జస్ట్ లైక్ అన్ యాక్టివా. ఇట్స్ వెరీ గుడ్. ఇప్పి యాక్టివా ఆటోమేటిక్ కార్ ఇప్పిదాం గాయ్స్. టైం వచ్చినప్పుడు ఇప్పిద్దాం. టైం అవుతుంది ఇప్పుడు. పెళ్ళి ఉంది ముందే. పెళ్ళి మార్చ్ 26 నా బర్త్డే. మార్చా? సారీ మే 26 నా బర్త్డే. ఏదో పెద్ద సాహసం. ఏది 8-9 నెలలు ఉన్నట్టు అంటారు. ఇట్లా స్ట్రైట్ అన్నాడు. గైస్ మీ ప్రేయర్స్ వర్క్ అయినాయి. ఐ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. బాగానే నడిపించిన. అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్? 2. నిజం చెప్పు. 2 మార్క్స్ గైస్. 2 మార్క్స్. ఎందుకంటే 5 మార్క్స్ ఆడనే దొబ్బిన. ఏదైతే కార్ ఆపేసిందో ఆడనే దొబ్బ. రేపు మమ్మీని వేసుకోను. చూద్దాం. మమ్మీ నాన్ డ్రైవింగ్ పర్సన్ కదా, వేసుకోను. మమ్మీ సేఫ్. మమ్మీ వచ్చేసిన ఇంటికి సేఫ్లీ. ఇంటికి క్షేమంగా వచ్చిన నేను. నడిపింది బాగానే. ఏది ఇంటికి అయితే క్షేమంగా వచ్చినా మమ్మీ. చూసినావా?